మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తిక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, చరిత్ర చదివేవాడిని విద్యార్థి అంటారు, చరిత్ర చెప్పగలిగిన వాడిని చరిత్రకారుడు అంటారు, కానీ చరిత్రలో నిలవగలిగిన వాడిని నాయకుడు అంటారు. పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు. ఎందుకు చెప్తున్నానంటే 2014లో ఒంటరిగా పార్టీ పెట్టాడు. అంతకుముందు ఫెయిల్యూర్ ఉన్నప్పటికీ పార్టీ పెట్టాడు. తర్వాత తను 2 సార్లు ఫెయిల్ అయ్యాడు, 2 చోట్ల నిలబడి ఓడిపోయాడు 2019 ఎన్నికల్లో. అయినా తడబడలేదు, నిలబడ్డాడు. ఇవాళ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి ఆ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా జననాయకుడిగా ఎదగలిగాడు. మొత్తం పవన్ కళ్యాణ్ ప్రస్థానాన్ని ఎలా చూడాలి? డెఫినెట్గా మీరు ఉపోద్ఘాతంలోనే అద్భుతంగా చెప్పారు, చాలా గొప్పగా. ఎందుకంటే ఆయన ఆనాడు ఒంటరివాడే, తన అన్నచాటును రాజకీయాలు నేర్చుకున్నాడు. అవును, అన్నగారి పార్టీని కాంగ్రెస్లో మెర్చి చేసిన తమ్ముడు మెర్చి చేయాలి, ప్రజల కోసం ఏదో చేయాలని తపన ఈరోజు దశాబ్దం నడిపించింది. మీరన్నట్టు ఆ రోజు ఒంటరివాడే, ఎవరు లేరు, 4 ఉద్యోగులు ఉండేవాళ్ళు. ఈరోజు 10 లక్షలకి క్రియాశీలక సభ్యులు చేరారంటే అతను ఒంటరివాడు కాదనేగా. 50 రోజులైంది ప్రభుత్వం వచ్చి కూటమి. ఈ కూటమి రావటంలో కీలక పాత్ర పోషించాడు. విజయోత్సవాలు చేసుకోవాలి. యాక్చువల్గా 50 రోజుల నుంచి ఎక్కడైనా విజయోత్సవం చూసాం మనం? చివరికి బొకేలు కూడా ఇవ్వద్దు అని చెప్పి అంటున్నాడు. అంటే చూడండి, అంటే పార్టీని సంస్థాగతంగా తీసుకెళ్ళటానికి దశాబ్దం పైన తన వెంట నడిచిన వాళ్ళకి ఒక భరోసా కల్పించడంలో ముందుండాలని మనం అనుకోవాలి. నిజంగా తన కుటుంబం కూడా తన వెంట లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఆ వ్యక్తి దశాబ్దం పైన రాజకీయాలు ఎదిగిన తీరు, అనేక మంది విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, అనేకమైన విమర్శలు. నువ్వే ఓడిపోయావు, నువ్వెక్కడ నాయకుడివే అన్నారు. నువ్వు కార్పొరేటర్ కూడా గెలవన్నారు, రంగులు వేసుకునేవాడు అన్నారు, 4 పెళ్లిళ్ళు అన్నారు, ప్యాకేజ్ అన్నారు. అలాంటి వ్యక్తి ప్రధానమంత్రితో పవర్ స్టార్ కాదు, నా పక్కన ఉంది తుఫాన్ అన్నాడు. అదే అండి కార్తీక్ గారు గొప్ప. ఏంటంటే మీరు కూడా దాదాపు 2 దశాబ్దాల పైన జర్నలిస్టుగా అనుభవం ఉంది. ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, ముఖ్యమంత్రులు, మంత్రులు చూసుంటారు. నేటి తెర మెరుగైన చరిత్రకారులను గుర్తుంచుకోవటం, పొట్టి శ్రీరాములు కావచ్చు, గుంటూరు శేషేంద్ర శర్మ కావచ్చు, డొక్కా సీతమ్మ గారు కావచ్చు, ఇటువంటి చరిత్రని మనం నేర్చుకోవాలి. చదువుకుంది ఇంటరే. కార్తీక్ గారు మళ్ళా చెప్తున్నాం, ఆయన చదువు కూడా సరిగ్గా లేదు, ఇంటర్ చాలాసార్లు తప్పారంటారు. నేను ఇంటరే అంటాడు, కానీ సమాజాన్ని చదివాడు. చదవబట్టే కదా డొక్కా సీతమ్మ గారిని ఈ తరానికి పరిచయం చేయగలుగుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం పిల్లలకి అది తెలియజేస్తాను. నేటి జనరేషన్తో పాటు నెక్స్ట్ జనరేషన్ కూడా ఆమె యొక్క విశిష్టత తెలుసుకుంటారు కదా. అదేవిధంగా ఎప్పుడు చెప్తుంటాడు పొట్టి శ్రీరాములు గారు, ఆత్మ బలిదానం చేసుకున్న వ్యక్తులండి. అటువంటి వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? ఒక చెగువేర స్ఫూర్తి, ఒక భగత్ సింగ్ ఆవేశంతో 23 సంవత్సరాలు ఉరికమ్మని ముద్దాడిన భగత్ సింగ్ కంటే మనం గొప్ప వాళ్ళమా సార్ చెప్పండి? అవును కార్తీక్ గారు, అంగవైకల్యాన్ని అవహేళన చేసిన స్టీఫెన్ హకింగ్స్ కంటే మనం గొప్ప వాళ్ళం కాదు. జాతీయ అహంకారాన్ని ఎదురొడ్డి నెల్సన్ మండేలా కంటే మనం గొప్ప వాళ్ళం కాదు. వీటన్నిటితో పాటు నేటి చరిత్రకారుల్ని 23 సంవత్సరాల్లో ఉరికమ్ము నన్ను ఉరేస్తారని తెలిసిన ఉరికమ్మాన్ని హ్యాపీగా ముద్దాడిన భగత్ సింగ్ కంటే మనం గొప్పలం అండి. అంటే చాలా కీలకమైన సమయంలో సార్ నేను చెప్తున్నాను, ఏపీ రాజకీయాలు ఒక సంక్షోభంలో ఉన్నాయి. 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ఒక వ్యక్తిని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పుడు ఆ పార్టీ మొత్తం ఎన్నికల దగ్గరలో ఉన్నాయి, నాయకుడు ఏం జైల్లో ఉన్నాడు, తర్వాత ఉన్న నాయకుడిని కూడా అరెస్ట్ చేస్తాడు లోకేష్ గారిని కూడా అని ఆలోచన టైంలో తను స్టాండ్ తీసుకొని వచ్చి నిలబడి ఏపీలో ఉన్నటువంటి పాలన, రాక్షస పాలనకు వ్యతిరేకంగా నిలబడి జనాన్ని కోడీకరించి ఎన్ని విమర్శలు వచ్చినా పొత్తు పెట్టుకొని దత్తపుత్రుడు అన్నారు, రకరకాల కామెంట్ చేశారు. వాటి వెదలేదు బెదలేదు. చివరికి నిలబడి అలా కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి కూటమికి మొత్తం రకం చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్. 100% అండి. అతను ఎక్కడ కూడా ఏంటంటే అతను ఎన్ని విమర్శించినా ఎక్కడ తొనకలా వెనకలా ఈ బర్నింగ్ డిజైర్ ఆయనలో ఉంది, కసి ఉంది, పట్టుదల ఉంది. ఈ రోజున మీరు అన్నట్టు ఆ రోజున ఆయన 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఒక నాయకుడిగా నా మీద ఒక కేసు కూడా లేదు కదా, ఇద్దరి మీద కేసులో నేను వెళ్ళొచ్చు ఆయన, కానీ వెళ్ళలా. అంటే అక్కడ ధర్మం, స్నేహధర్మాన్ని పాటించాడు. మొక్కవోని ధైర్యంతో 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తికి ఇబ్బంది పడితే ఎవరైనా కానీ సార్ 50 రోజుల కాలంలో ఒక చిన్న ఇగో క్లాష్ కూడా లేకుండా గవర్నమెంట్ వరే రన్ చేస్తున్నారు సార్. అదే కదా, అదే వ్యూహం ఎక్కడ కూడా తొనకట్లా బెనకట్లా. అసెంబ్లీలో సాక్షిగా ఇప్పుడు అసెంబ్లీ మీరు పాయింట్ అవుట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రావడానికి భయపడి పారిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో సినిమా హీరో అయినప్పటికీ సరిపెట్టేటప్పటికీ నిత్య విద్యార్థి అసెంబ్లీలో కూర్చొని మొత్తం అసెంబ్లీని ఫాలో అయ్యాడు, నేర్చుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఆయన ఒకటి సార్, ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా అంటారా, ఆయన అసెంబ్లీ గేట్ దాటిని అన్నారు కదా,
ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏది సార్? అవును, పవర్ ఇది జనసేన కదా. అసలుకి గత ప్రభుత్వ హయాంలో 150 సీట్లు వచ్చిన ఆ పార్టీ ఎక్కడుంది సార్ ఇప్పుడు? ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆ ప్రధాన ప్రతిపక్ష హోదాకి స్పీకర్కి లెటర్ పెట్టుకున్న వాళ్ళు ఒప్పుకోట్ల, పయ్యావుల క్యాష్ అసలు ఇవ్వమంటున్నారు. చివరికి హైకోర్టుకి వెళ్ళారు సార్. హైకోర్టులోకి వెళ్తే ఏమన్నా వస్తుందా స్పెషల్ ఇది? అంటే దానికి ఉదాహరణ కూడా ఉంది సార్. కాంగ్రెస్ పార్టీ 2014 మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని కోర్టుకు పోయింది. కోర్టు చెప్పిన స్పీకర్ గారి పరిధిలో ఉండే విషయం మేము కలగజేసుకోమని కోర్టు పిటిషన్ కొట్టేసింది. ఇప్పుడు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఉంటాయి సార్. స్పీకర్కి విచక్షణాధికారం ఉంటుంది. మీకు 17% ఓట్లు 18 ఎమ్మెల్యేలు వస్తేనే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారు. మీకు వచ్చింది 11 సీట్లు. మాకు 30% వచ్చింది, 40% వచ్చిందని కాదు. ఇక్కడ ఎన్ని సీట్లు గెలిచామన్నదే కాక అదే ప్రధాన ప్రతిపక్షం సార్. సరే, నేను ఆ లాజిక్ కూడా తప్పంటాను సార్. 40% ఓట్ బ్యాంక్ వచ్చిందంటే ఈ కూటమికి వ్యతిరేకంగా ఉన్నది నువ్వు ఒక్కడివే కాబట్టి వేసి ఉండొచ్చు కాక. ఇప్పుడు అదే సమయంలో 10 నిమిషాలు కూడా మీరు ఉండలేదే ప్రమాణ సార్. నేను ఒక మాట చెప్పగలుగుతాను సార్. జనసేన పెద్ద పార్టీనా, వైసీపీ పెద్ద పార్టీనా, 175/40%, 21 పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్ బ్యాంకు తీయండి సార్. జనసేన పెద్ద పార్టీ అంతే. ఓట్ బ్యాంక్ వైజ్ కూడా జనసేన పెద్ద పార్టీ. 22% పెరిగిపోయింది. అది పెరిగిపోయింది. డెఫినెట్ గా పార్టీ పెద్దదే. పోటీ చేసిన స్థానాన్ని వెళ్ళి 21, 170 చేశారు కదా. మీరు 40 వచ్చిందని చెప్పి అదే చెప్పుకుంటారు తప్పితే మీరు ఎక్కడ 150 సీట్ల నుంచి ఎక్కడ పడిపోయారో చెప్పట్లా. ఇప్పుడు రియలైజేషన్ సెక్షన్ కావాలి సార్. ఇప్పుడు ఎన్ని ఢిల్లీలో ధర్నా చేసినా ఏం చేసినా ప్రజలు ఏం చేస్తారు? మీరు ప్రమాణ స్వీకారం అసెంబ్లీ చేసినప్పుడు 10 నిమిషాలు కూడా ఉండాల. మీతోటి ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం కూడా ఉండకుండా వెళ్ళిపోయారు మీరు. తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. తర్వాత గవర్నర్ ధన్యవాదాలు తీర్మానానికి వచ్చినప్పుడేమో నల్ల టవల్స్ తీసుకొచ్చారు. చివరికి నల్ల టవల్లో ఒక వ్యక్తి వచ్చారు, చూసారా కార్తీక్ గారు? ఒక వ్యక్తి బోర్డు పెట్టుకున్నాడు, వీ వాంట్ జస్టిస్ అని. ఆయన ఎవరో తెలుసా? అనంతబాబు. దళితుడిని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు. ఆయన అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి. క్రూరంగా చంపి దళితుని ఇంటికి తీసుకెళ్లి తన దైవాన్ని వాళ్ళ ఇంటికాడ పడేస్తే ఆ వ్యక్తి జైల్లో నుంచి బయటకు వస్తే ఊరేగింపులు 1000 మంది. ఆ వ్యక్తి మళ్ళీ అసెంబ్లీలో వీ వాంట్ జస్టిస్ అని బోర్డు పెట్టుకుంటే ఇంతకంటే కార్తీక్ గారు చెప్పండి మీరు. అవును సరే, 50 రోజులుగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఆయన పాలన దక్షత ఎలా ఉంది, పాలకుడిగా ఎలా ఉన్నాడు అంటే ఏం చెప్తారు? ఒక ఆదర్శమూర్తి, ఒక పురుషోత్తముడు రాముడు ఎలా ఉంటాడో ఆదర్శవంతుగా రాజ్యాన్ని పురుషోత్తమ సినిమాలో కూడా నటించారు. ఆ పురుషోత్తముడు ఎలా హిట్ అయింది, మంచి సినిమా, చాలా రోజుల తర్వాత కుటుంబ కథా చిత్రం. అటువంటి రాముడు చాలా గొప్ప వ్యక్తి, రాజ్యాన్ని అంత ఆదర్శవంతంగా పరిపాలించాడు. ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ భేషజాలకు పోకుండా, హైరార్కీ పోకుండా ఆయన పరిపాలిస్తున్నాడు. చూసారా? చంద్రబాబు నాయుడుతో సహా, లోకేష్తో సహా కలిసి పయనిస్తున్నాడు. చూసా? మీరన్నట్టు ప్రతిపక్షం ఏదో ఒకటే ఉంది ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షానికి కూడా ఏం అస్త్రాలు దొరకట్లా. వీళ్ళు దిగిపోతారు. 3 పచ్చడి రాష్ట్రపతి పాలన అన్నారు. రాష్ట్రపతి పాలన కార్తీక్ గారు ఎట్ట పెడతారండి? అలా 36 మంది పేరు చెప్పండి, తర్వాత పాలన పెడతాం. కానీ ఇక్కడ ఏదైనా కానీ కార్తీక్ గారు మీరన్నట్టు ఒక అద్వితీయమైన పరిపాలన అందిస్తున్న పవన్ కళ్యాణ్ నేటి తర రాజకీయ నాయకులకి స్ఫూర్తి ప్రదాత. ఏమంటారు? ఖచ్చితంగా సార్. 21 సీట్లకి 21, 2 ఎంపీలకు 2. ఎక్కడ కూడా చూడండి తన వాళ్ళకు కూడా ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు. మంచి పరిపాలన అందించినాడు. ఫీల్డ్లోనే ఉంటున్నారు వాళ్ళంతా. చూడండి. కానీ ఒక సజెషన్ సార్, మన నుంచి ఈ వీడియో ద్వారా చేద్దాం. ఇప్పుడు చాలామంది ఫెయిల్ అయ్యి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, డిప్రెషన్లో ఉండి జీవితాన్ని కోల్పోయామని భావించే వాళ్ళు పవన్ కళ్యాణ్ లైఫ్ని ఒకసారి చూస్తే చాలా మోటివేషన్ దొరికింది. మీరు అన్నట్టు ఆయన ఇంటర్ఫేర్ కానీ సమాజాన్ని చదివాడు. అతను వాస్తవంగా వెళ్దాం అనుకున్నాడు. అతని కళ్ళ ముందు ఫెయిల్యూర్ ఉంది, వాళ్ళ ప్రజారాజ్యం కళ్ళ ముందు ఫెయిల్యూర్ ఉంది, అయినా పార్టీ పెట్టాడు, పెట్టాడు. తను 2 చోట్ల ఓడిపోయాడు, కానీ జీవితంలో గెలిచి చూపించాడు. ఓటమి గెలుపుకు నాంది అని పవన్ కళ్యాణ్ జీవితం ఒక రుచి చూపిస్తుంది. అంతే కదా. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు సార్, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం, యువతకు ఆదర్శం అన్నాడు. యువత బలం మన భారతదేశానికి. నేటి తరం యువత పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకో. ఖచ్చితంగా సార్, పవన్ కళ్యాణ్ లైఫ్ని పుస్తకాల్లోకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈజ్ అ మోటివేటర్, నాట్ ఓన్లీ లీడర్. అంటే అనేక గుణాల, ఏదో అంటారు కదా, అనేక గుణాలు కలపాల్సిన టీ పొడి అంటారు కదా, అది పవన్ కళ్యాణ్ గుణాలు మేళవించిన ఒక గొప్ప వ్యక్తి. అతనిలో ఎప్పుడూ చెప్పుకుంటాం సార్, అతనిలో ఓర్పు ఉంది, నేర్పు ఉంది, చేర్పు ఉంది, కూర్పు ఉంది. ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.